ఏజెన్సీకి రాష్ట్రాలకు కేంద్ర బిందువుగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నేటికి ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మారింది. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 200 పడకలు ఉన్నా సరిపడా వైద్యులు సిబ్బంది లేకపోవడం వల్ల అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు, రక్త పరీక్ష, స్కానింగ్లు ప్రైవేట్ ల్యాబ్లకు రాస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని విభాగాల్లో నిపుణులైన వైద్యులు, సిబ్బందిని నియమించి ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. కంప్లీట్ అయిందట. భద్రాచలం నియోజకవర్గ కేంద్రం అనేది ఇవాళ 4 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం. ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అట్లాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్రంగా భద్రాచలం ఉంది. ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి వైద్యం అందించేటువంటి హాస్పిటల్గా ఉంది. కానీ ఇవాళ హాస్పిటల్ చూస్తే అక్కడ వైద్యం అందించాల్సినటువంటి డాక్టర్స్ కొరత ఉంది, అలాగే సిస్టర్స్ కొరత ఉంది, సరైనటువంటి వైద్య పరికరాలు లేవు. ఇవాళ ఏదైతే ఈ ప్రాంతంలో ఏజెన్సీకి కేంద్రంగా ఉన్నటువంటి భద్రాచలంలో ఈ ఏరియా హాస్పిటల్ ఉందో ఆ ఏరియా హాస్పిటల్ నుంచి అందాల్సిన వైద్యం సక్రమంగా ఇవాళ పేద ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కానీ అందేటువంటి పరిస్థితి లేదు. తక్షణం ఇక్కడ ఇది మెరుగుపడాలి అంటే వాళ్ళు ఏ చిన్న జబ్బు వచ్చి వెళ్ళినా కూడా ఆపరేషన్ చేయాలంటే వాళ్ళు కొత్తగూడెం రిఫర్ చేస్తూ ఉన్నారు, లేదా వరంగల్ ఎంజిఎంకి రిఫర్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే సరైనటువంటి వైద్యులు అందుబాటులో లేరు. ఉన్నటువంటి వైద్యులు చేయాల్సినంత వరకే చేయగలుగుతున్నారు తప్ప అదనంగా చేసే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే 4 రాష్ట్రాలు కేంద్ర బిందుగా ఉన్నటువంటి భద్రాచలం ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ చేసి దీన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చాలి. అలాగే కావాల్సినటువంటి స్టాఫ్ని, డాక్టర్స్ని నియమించాలి, స్టాఫ్ని నిర్మించాలి. అలాగే కావాల్సినటువంటి వైద్య పరికరాలని అందుబాటులోకి తీసుకురావాలి. ఆ రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతాం.